గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. చేంజ్ మన డైలీ లైఫ్లో చాలా చేంజెస్ జరుగుతుంటాయి. డేలో చేంజ్, 12 అవర్స్ డే టైం, 12 అవర్స్ నైట్ టైం. సీజన్స్లో చేంజ్, వింటర్ సీజన్, సమ్మర్ సీజన్ అండ్ రైనీ సీజన్. ఓకే, అండ్ మన డైలీ లైఫ్లో చాలా చేంజెస్ జరుగుతుంటాయి. ఆ చేంజెస్ అన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. బట్ అది ఏ టైప్ ఆఫ్ చేంజ్ మనం తెలుసుకోవాలి. ఓకే, చేంజెస్లో టైప్స్ ఉంటాయా? ఏంటవి? ఒకటి స్లో చేంజ్, ఒకటి ఫాస్ట్ చేంజ్, ఫిజికల్ చేంజ్ అండ్ కెమికల్ చేంజ్, అండ్ టెంపరీ చేంజ్ అండ్ పర్మనెంట్ చేంజ్. ఓకే, ఫస్ట్ స్లో చేంజ్, ఫాస్ట్ చేంజ్. స్లో చేంజ్ అంటే ఏంటి? అంటే స్లో చేంజ్ అంటే ఆ చేంజ్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఓకే, మిల్క్ కర్డ్ లాగా టర్న్ అవ్వడం వెంటనే జరుగుతుందా? నో, ఒక 4 to 5 hours పడుతుంది. సో ఇది చేంజ్ అనుకోవచ్చు, స్లో చేంజ్. ఓకే, ఒక పేపర్ పీస్ని బోర్న్ చేద్దాం, కాల్ చేద్దాం అనుకోండి. లేదంటే ఒక బాంబ్ ఎక్స్ప్లోజ్ అవ్వడం, ఇదంతా ఎంత టైం పడుతుంది? సెకండ్స్లో జరిగిపోతుంది. సో ఇది చేంజ్, ఫాస్ట్ చేంజ్. ఓకే, ఏదైనా ఒక ఫినామినా జరగడానికి తక్కువ టైంలో జరిగింది అనుకోండి, కొన్ని సెకండ్స్లో జరిగిపోయింది అనుకోండి, మినిట్స్లో, అది చేంజ్, ఫాస్ట్ చేంజ్. ఏదైనా ఒకటి జరగడానికి కొంచెం టైం తీసుకుంది అనుకోండి, అదేంటి? ఫాస్ట్ చేంజ్. ఓకే, రైట్. నెక్స్ట్ ఫిజికల్ చేంజ్ అండ్ కెమికల్ చేంజ్. వాట్ ఈస్ ఫిజికల్ చేంజ్? ఫిజికల్ చేంజ్ అంటే ఒక మెటీరియల్ సైజ్, షేప్ అండ్ కానీ. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ చేంజ్ అండ్ కెమికల్ చేంజ్. ఫిజికల్ చేంజ్ అంటే ఒక మెటీరియల్ సైజ్, షేప్, స్టేట్లో వచ్చే చేంజ్ని ఫిజికల్ చేంజ్ అంటాం. అండ్ ఫిజికల్ చేంజ్లో న్యూ సబ్స్టాన్సెస్ ఫామ్ అవ్వడం అనేది జరగదు. ఓకే, అండ్ కెమికల్ చేంజ్ అంటే కెమికల్ చేంజ్లో న్యూ సబ్స్టాన్సెస్ అనేవి ఫామ్ అవుతుంది. ఓకే, సరే ఎగ్జాంపుల్ చూద్దాం. ఫిజికల్ చేంజ్, ఒక పేపర్ని బాగా ఫోల్డ్ చేసినాం అనుకోండి, మళ్ళీ దాన్ని రివర్స్ చేయొచ్చా? దాని యాక్చువల్ స్టేట్కి, దాని యాక్చువల్ పొజిషన్కి దాన్ని తీసుకురావచ్చు కదా. ఎస్, సో అది ఫిజికల్ చేంజా, కెమికల్ చేంజా? ఫిజికల్ చేంజ్. ఓకే, రైట్. లేదంటే ఐస్ని మెల్ట్ చేసినాం అనుకోండి, వాటర్ అవుతుంది. వాటర్ని కూల్ చేస్తే ఐస్ అవుతుంది. ఇది కూడా ఇరివర్సబుల్. సో ఇదేం చేంజ్? ఫిజికల్ చేంజ్. ఓకే, చేంజ్ అవుతుంది, బట్ దాని స్టేట్ అనేది ఏమన్నా చేంజ్ అవుతుందా? దాని యాక్చువల్ స్టేట్కి తీసుకొని రాగలుగుతున్నాం కదా. ఓకే, మరి కెమికల్ చేంజ్ అంటే ఏంటి? కెమికల్ చేంజ్లో ఆ చేంజ్ జరిగిన తర్వాత మళ్ళీ దాన్ని దాని యాక్చువల్ పొజిషన్కి తీసుకురాలి. ఓకే, ఒక వుడ్ని కానీ లేదంటే పేపర్ని కానీ బర్న్ చేసినాం అనుకోండి, ఏమవుతుంది? మనకి యాష్ అనేది వస్తుంది. ఆ యాష్ నుంచి మనం వుడ్ తీసుకురాగలుగుతామా? నో. సో అక్కడ ఏమైంది? ఒక న్యూ సబ్స్టాన్స్ అనేది ఫామ్ అయింది. సో అది చేంజ్, కెమికల్ చేంజ్. ఓకే, నెక్స్ట్ పర్మనెంట్ ఆ టెంపరీ చేంజ్. టెంపరీ చేంజ్ అంటే ఐస్ని వాటర్లా కన్వర్ట్ చేస్తున్నాం, వాటర్ని వాటర్ వేపర్ చేస్తున్నాం. అండ్ ఇది మళ్ళీ రివర్స్లో కూడా చేయొచ్చు. ఓకే, వాటర్ వేపర్ నుంచి వాటర్ తీసుకురావచ్చు, వాటర్ నుంచి ఐస్ని తీసుకుని రావచ్చు. సో ఇది పర్మనెంట్ చేంజా, టెంపరీ చేంజా? ఇట్స్ టెంపరీ చేంజ్. ఓకే, పర్మనెంట్ చేంజ్ అంటే ఏంటి? మిల్క్ నుంచి కర్డ్ అనేది మనం మిల్క్ నుంచి కర్డ్ ప్రిపేర్ చేసుకోవచ్చు, బట్ కర్డ్ నుంచి మిల్క్ని తీసుకురాగలుగుతామా? నో. సో ఇదేంటి? ఇట్స్ టెంపరీ చేంజ్. నో, ఇట్స్ పర్మనెంట్ చేంజ్.